వేడెక్కిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు. ఆ నేత వ్యాఖ్యలతో ఏకమయ్యారట ఒకే సామాజిక వర్గం నేతలు. అశోక్ గజపతిరాజును వెంటాడుతున్న అవమానాలు, సర్కార్ టార్గెట్ చేసిందంటూ ఆరోపణలు. ఎర్రగొండపాలెంలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టి. ఇన్ఛార్జ్ పదవికి 3 నేతల మధ్య పోటీ. తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్న జానారెడ్డి సాగర్లో గెలిస్తే కేడర్లోనూ జోష్ ఖాయమట. ఆ జిల్లాలోని అధికార పార్టీలో రాజకీయాలు హాట్గా మారాయి. నిన్నటి వరకు ఆధిపత్య పోరుతో విడివిడిగా ఉన్న ఒకే సామాజిక వర్గం నేతలంతా ఇప్పుడు ఒక్కటయ్యారు. అదే జిల్లాలో పట్టున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను ఢీకొట్టేందుకు సై అంటున్నారు వారంతా. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా దూరంగా ఉన్న నేతలంతా ఇప్పుడు ఒకే ఇంట్లో సమావేశం కావడం టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. కార్యకర్తల జోలికొస్తే చూస్తూ కూర్చునేంత అసమర్థుణ్ణి కాను, అధికారం శాశ్వతం కాదని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలతో టీఆర్ఎస్లో దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కలిసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికెళ్లారు. పొంగులేటి విమర్శల తర్వాత జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కక్షపూరిత రాజకీయాలు తగవంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలతోనే పార్టీలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఓ దరికి చేరిపోయారనే టాక్ వినిపిస్తోంది. పొంగులేటి విమర్శలపైన వీరంతా సుదీర్ఘంగా చర్చించినట్లు గులాబీ శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరంతా ఒక్కొక్కరుగా కారెక్కారు. టీడీపీలో సుదీర్ఘకాలం రాజకీయాలను చక్రం తిప్పారు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు. పువ్వాడ అజయ్ బలమైన రాజకీయ వారసత్వం ఉండనే ఉంది. 2014 ఎన్నికల తర్వాత తుమ్మల, నామా అంతా ఒక్కొక్కరుగా కారెక్కిన వారే. 2014లో ఖమ్మం లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ తర్వాత కారెక్కారు. ఒకే గూటిలో ఉన్న ఉప్పు నిప్పులా వ్యవహరిస్తూ వచ్చారు వీరంతా. టీఆర్ఎస్ తొలి పాలనలోనే మంత్రి పదవిని దక్కించుకున్న తుమ్మలకు 2018లో ఎన్నికలు జరిగేంత వరకు ఎదురు లేకుండా పోయింది. నాటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఆయన సామాజిక వర్గానికే చెందిన పువ్వాడ అజయ్కు కేబినెట్లో చోటు దక్కింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తుమ్మలను విభేదిస్తూ వచ్చిన నామా నాగేశ్వరరావు మంత్రి పువ్వాడతో కలిసి జిల్లాలో చక్రం తిప్పుతూ వచ్చారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంతకాలం క్రితం వరకు పార్టీలోనూ ప్రాధాన్యత దక్కలేదు. అదే సమయంలో పొంగులేటి వర్గాన్ని సొంత పార్టీ నేతల ఇబ్బందులకు గురిచేశారు. కానీ గత ఏడాది చివరిలో మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్లినప్పుడు పొంగులేటి ఇంటికి వెళ్లడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పొంగులేటికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోయింది. అయితే తన వర్గాన్ని ఇప్పటికీ జిల్లాలోని అధికార పార్టీ నేతలు కలుపుకొని వెళ్లకపోవడంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యారు పొంగులేటి. కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ మంత్రి పువ్వాడను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీంతో పొంగులేటిని విభేదించే నేతలంతా ఏకతాటిపైకి వచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆధిపత్య పోరు, వైషమ్యాలను వీడి తుమ్మల ఇంటికి క్యూ కట్టారని గులాబీ పార్టీ వర్గాలు విస్తృత స్థాయిలో చర్చించుకుంటున్నాయి. కొంతకాలంగా టీఆర్ఎస్లో తుమ్మలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కేటీఆర్ అండతో పార్టీలో పొంగులేటికి ప్రాధాన్యత పెరగడంతో ఆయన పువ్వాడపై గళమెత్తారనే టాక్ వినిపిస్తోంది. పొంగులేటికి పార్టీలో ప్రాధాన్యత పెరగడం గుర్తించిన మాజీ మంత్రి తుమ్మల కూడా జిల్లా రాజకీయాల్లో తన పట్టు పెంచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారట. ఇందులో భాగంగానే ఏమాత్రం గిట్టని పువ్వాడ అజయ్ నామా నాగేశ్వరరావుతో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారని ఓ వాదన వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా టీఆర్ఎస్ హవా కొనసాగినా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆధిపత్య పోరుతోనే నష్టపోయింది. దీంతో టీఆర్ఎస్ అధినాయకత్వం నేతల వైఖరిపై ఓ కన్నేసుంచిందని గులాబీ కేడర్లో టాక్ వినిపిస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఏకం కావడం, పొంగులేటి ఏం చేస్తారన్న ఆసక్తి ఖమ్మం జిల్లాలో కాకరేపుతోంది.
ఆ రాజుగారికి షాకుల మీద షాక్లు ఇస్తోంది ఏపీ సర్కార్. ఇప్పటికే చైర్మన్ గిరిలను ఓడపీకేసింది. ఇప్పుడు విరాళం చెక్ తిప్పి పంపించింది. దేవుడి విగ్రహం పునఃప్రతిష్టకు విరాళం కూడా స్వీకరించకపోవడంతో నేనేమి చేశాను పాపం అని వాపోతున్నారట ఆ రాజావారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపేనంటున్నాయి టీడీపీ శ్రేణులు. విజయనగరం రాజుగారికి అవమానాలపై అవమానాలు జరుగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అయిన రాజుగారి ప్రభ వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకంతకు మసగబారుతోంది. అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తప్పించింది. సంచయితకు పదవిని కట్టబెట్టింది. దీంతో విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఇటీవల రామతీర్థం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఆ తరువాత పైడితల్లి అమ్మవారి ఆలయం, మండపల్లి ఆలయాల బాధ్యతల నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపు ఇంకెలాంటి చర్యలుంటాయో అని టీడీపీ క్యాడర్లో కలవరం మొదలైందట. ఇంతలోనే ఊహించని షాకిచ్చేసరికి ఇటు రాజావారు, అటు టీడీపీ శ్రేణులు పరేషానయ్యాయట. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. టీడీపీ, బీజేపీ నేతల ఆందోళనలతో రామతీర్థం రణరంగమైంది. అదే సమయంలో రాజావారిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపాయి. అశోక్ గజపతిరాజును ఏమన్నా విజయనగరం వాసులు కానీ, జిల్లా వాసులు కానీ ఊరుకోరు. అంతగా గౌరవించే వ్యక్తిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి విరుచుకుపడడంతో ప్రభుత్వం ఎరకాటంలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఇంతలోనే దేవాదాయ శాఖ తీసుకున్న మరో నిర్ణయంతో దుమారం రేపింది. రామతీర్థంలో దేవుడి విగ్రహం పునర్నిర్మాణం కోసం అశోక్ గజపతిరాజు ఇచ్చిన 1,1116 రూపాయల విరాళాన్ని తీసుకోకుండా తిరస్కరించడంతో మరోసారి రచ్చ జరుగుతోంది. విరాళం చెక్ను రామతీర్థం దేవస్థానానికి అశోక్ గజపతిరాజు పంపిస్తే తిప్పి పంపిస్తూ ఈవో లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. తాను పంపిన విరాళాన్ని దేవాదాయ శాఖ తిరస్కరించడంపై మండిపడ్డారు అశోక్ గజపతిరాజు. ఈ చర్యపై అశోక్ గజపతిరాజు అనుచర నేతలు తీవ్రంగా కలత చెందారట. అనువంశిక చైర్మన్ పదవి నుంచి నోటీసులు ఇవ్వకుండా అశోక్ గజపతిరాజును తొలగించడం, ఆయన ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించడం ఇవన్నీ కక్షపూరిత చర్యలేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆలయాల అభివృద్ధి, విగ్రహాల నిర్మాణాలకు ఎంతో మంది భక్తులు విరాళాలిస్తుంటారు. అశోక్ గజపతిరాజుకు అటువంటి అవకాశం కూడా ఇవ్వకపోయేసరికి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సర్కార్ వాదన మరోలా ఉంది. కొత్త విగ్రహం తయారీ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందని దేవాదాయ శాఖ స్పష్టం చేస్తోంది. అందుకే విరాళం తిప్పి పంపామంటూ తేల్చి చెప్పింది. ఏదేమైనా విగ్రహ ధ్వంసం ఘటనపై చర్యలు చేపట్టిన సర్కార్ యుద్ధ ప్రాతిపదికన అశోక్ గజపతిరాజును పలు పదవుల నుంచి తప్పించడంతోనే ఓ రేంజ్లో వివాదం రాజుకుంది. చైర్మన్ గా ఉంటూ ఆలయాలను సంరక్షించలేకపోయారంటూ ఆరోపిస్తూ ఆ పదవి నుంచి తప్పించారు. సరే, మరి దాడులు జరిగిన మిగతా ఆలయాల చైర్మన్లు, ఈవోల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వరుసగా అశోక్ను సర్కార్ అవమానాలకు గురిచేయడంతో ఏమాత్రం అవకాశం దొరికినా అక్కసు తీర్చుకోవడానికి వెనుకాడడం లేదని జిల్లావాసుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విరాళం తిరస్కరణతో ఆ వాదనకు మరింతగా బలం చేకూరుతోందట. తమ సంస్థాన పూర్వీకులు నిర్మించిన ఆలయం కాబట్టి సంస్థాన వారసుడిగా విగ్రహాలను పునః ప్రతిష్ఠించే బాధ్యత తమ కుటుంబంపై ఉందని అశోక్ గజపతిరాజు చెబుతున్న వాదనతో మెజారిటీ వాసులు ఏకీభవిస్తున్నారట. చూడాలి మరి ఈ విరాళం వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. తెలంగాణ కాంగ్రెస్లో ఆయన పలుకుబడి అంతా ఇంతా కాదు. 2 ఏళ్లు సైలెంట్గా ఉంటేనేమి, ఆయన మాటే వేదవాక్కుగా, ఆయన ఆదేశమే శాసనంగా మారింది. ఇప్పుడు హైకమాండ్ కూడా ఆసార్ చెప్పిన దానికే సై అంటోంది. ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చి తనదైన హవాను కొనసాగిస్తున్న ఆ పెద్ద ఆయన ఎవరు? ట్రబుల్ షూటర్గా ఎలా పాపులర్ అవుతున్నారు? తెలంగాణనిచ్చిన పార్టీగా గుర్తింపు అయితే ఉంది, కానీ 2014 ఎన్నికల్లో గానీ 2018 ఎన్నికల్లో గానీ సత్తా చాటలేకపోయింది కాంగ్రెస్. గత ఏడాది వరుస ఓటములు పార్టీ క్యాడర్ను కుంగదీస్తే డిసెంబర్ నెలాఖరు ఈ ఏడాది ఆరంభంలో పీసీసీ ఎంపిక ప్రక్రియపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
ఉత్తమ్ రాజీనామాతో పీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తిగా వచ్చేసరికి కాంగ్రెస్ లో లోకలోకలు బహిర్గతమయ్యాయి. పీసీసీ ఎంపిక విధానంపై సీనియర్లు నై అన్నారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ను తెరపై రక్తి కట్టించారు. దీంతో పార్టీ హైకమాండ్ సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్న ఆ సమయంలో పెద్దాయన జానారెడ్డి రంగంలోకి దిగారు. దీంతో కొత్త బాస్ పై ప్రకటన రాలేదు. పీసీసీ నయా కమిటీలపై ప్రకటన వాయిదా పడింది. నానాటికి నైరాశ్యం అలుముకుంటోన్న కాంగ్రెస్ లో ఓ నేత గురించి డీప్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ గా పేరొందిన జానారెడ్డి రంగంలోకి దిగడంతోనే టీపీసీసీ చీఫ్ అండ్ టీం ఎంపిక ప్రక్రియలో తలెత్తిన సమస్య దూది పింజలా తేలిపోయిందట. పార్టీ అధిష్టానానికి జానారెడ్డి రాసిన లేఖ ఓ సంజీవనిలా మారిందట. సరిగ్గా అదే సమయంలో సాగర్ బరిలో తాను నిలుస్తానని చెప్పడంతో ఉప ఎన్నికలో విజయం సాధించగలమనే ఆశలు కాంగ్రెస్ హైకమాండ్లోనూ చిగురించాయి. సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు తాను చెప్పినట్లు పీసీసీ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాల్సిందేనని సూటిగా సుత్తి లేకుండా లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి. లేకపోతే తాను పోటీ చేసేది లేదని శపథం చేసేశారట. జానారెడ్డి శపథంతోనే అధిష్టానం వెనక్కి తగ్గింది. జానారెడ్డి రాసిన ఒక్క లేఖతోనూ ఆయన ఇచ్చిన అల్టిమేటంతోనూ పార్టీలో ఏ ఒక్కరూ కిక్కురుమనడం లేదు. గ్రూప్ పాలిటిక్స్ కు పెట్టింది పేరైన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి గీసిన లక్ష్మణ రేఖ దాటే సాహసం చేయకపోవడం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల తర్వాత జానారెడ్డి సైలెంట్ అయ్యారు. నాటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా కనిపించింది కానీ అంతగా మాట్లాడింది కానీ లేదు. పార్టీలోనూ అంతే స్తబ్దుగా ఉండిపోయారని గాంధీ భవన్లోనూ టాక్ నడిచింది. అలాంటి పెద్దాయన మౌనాన్ని సాగర్ ఉప ఎన్నిక భగ్నం చేసింది. మౌనం వేడడంతోనే ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చేశారని గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. 2 ఏళ్ల తర్వాత జానారెడ్డి తెరపైకి రావడంతోనే ఫామ్ కనబర్చడం, హైకమాండ్ సైతం ఆయన మాట వినే పరిస్థితికి వెళ్లడం, ఇవన్నీ కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ అంశాలుగా మారాయి. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దాయనకు కొంతకాలంగా ప్రాధాన్యత లభించడంతో జానారెడ్డి హవా నడుస్తోందిలే అని కోడే కూస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొత్తం మీద పెద్దలు జానారెడ్డి ఫామ్లోకి వచ్చారు. సరే, సాగర్లో గెలిస్తే కాంగ్రెస్ క్యాడర్లో మరింత జోష్ రావడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు చూడాలి మరి. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జానారెడ్డి కంచుకోటలా భావించే సాగర్లో సత్తా చాడతారో లేదో. ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి రిపేర్ చేయడానికి 3 నేతలు ముచ్చట పడుతున్నారు. అంతా పాత కాపులే కావడంతో సైకిల్ స్పీడ్గా తొక్కేది ఎవరా అని టీడీపీ అధినాయకత్వం ఆరా తీస్తోంది. ఎస్సీ నియోజకవర్గం, పైగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొని పసుపు జెండాను రెపరెపలాడించే సత్తా ఉన్న నేత ఎవరు అనేది ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2009 నుంచి 2019 వరకు వరుసగా 3 సార్లు ఓటమి పాలైంది టీడీపీ. దీంతో క్యాడర్ పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బూదాడి అజితారావుపై గెలుపొందిన వైసీపీ అభ్యర్థి డేవిడ్ రాజు తర్వాత పార్టీని వీడి నాటి అధికార టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ను అజితారావుకే కేటాయించడంతో డేవిడ్ రాజు మళ్లీ వైసీపీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన సురేష్ను మంత్రి పదవి వరించడంతో ఆయన మరింతగా బలోపేతమయ్యారు. పార్టీలో మంత్రి సురేష్కు తప్ప తనకు ప్రాధాన్యత లభించకపోయేసరికి ఎప్పటినుంచో అసంతృప్తితో ఉన్న డేవిడ్ రాజు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారట. జమిలి ఎన్నికలు రావచ్చని భావిస్తున్న టీడీపీ ఎర్రగొండపాలెంలో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచి కసరత్తు చేపట్టింది. వైసీపీకి ధీటుగా నిలబడి కేడర్లో ఉత్సాహం నింపే స్థానిక నేతకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట అధినాయకత్వం. ఈ అన్వేషణ గురించి తెలుసుకున్న పార్టీ పాత నేత డేవిడ్ రాజు పావులు కదుతున్నట్లు తెలుగు తమ్ముళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్న మన్నెం రవీంద్రపై టీడీపీ అధిష్టానానికి అంతగా నమ్మకం లేదట. దీంతో పార్టీ మండల ఇన్ఛార్జీల ప్రతిపాదనలను అన్ని కోణాల్లోనూ పరిశీలించి సరైనోడిని సెలెక్ట్ చేయాలని భావిస్తోందట. కొంతమంది నేతలైతే మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజును పార్టీలోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలు లిడ్ క్యాప్ మాజీ చైర్మన్, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు ఎరిక్షన్ బాబు పేరును కొత్తగా తెరపైకి తెచ్చారు. ఇంకొందరైతే అజితారావుకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డేవిడ్ రాజు టీడీపీలో చేరతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేనప్పటికీ మన్నెం రవీంద్ర, గూడూరు ఎరిక్షన్ బాబు, అజితారావు ఈ 3లో ఎవరికి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టాలన్న దానిపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోందని తెలుస్తోంది.
విద్యాధికుడైన మంత్రి సురేష్ను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టాలంటే దళితుల్లో టీడీపీ భావజాలం కలిగిన నేత కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో మెతక వైఖరి, కేడర్ను ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం లేకపోవడం, ఆర్థికంగా బలమైన నేత కాకపోవడం ఇవన్నీ ఎరిక్షన్ బాబుకు అడ్డంకిగా మారనున్నాయని ఓ టాక్ వినిపిస్తోంది. ఎన్నికల వేళ తప్ప మరెప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, కష్టకాలంలో కేడర్కు అండగా నిలబడకపోవడం, కార్యకర్తల విశ్వాసం కోల్పోవడం ఇవన్నీ అజితారావుకు మైనస్గా మారనున్నాయని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో డేవిడ్ రాజు వస్తే ఆయనకే బాధ్యతలు కట్టబెట్టేందుకు టీడీపీ మొగ్గు చూపుతుందనే ఓ వాదన వినిపిస్తోంది. కానీ డేవిడ్ రాజును స్థానిక నేత మన్నెం రవీందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. 2016 నుంచి 19 వరకు 3 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నప్పుడు డేవిడ్ రాజు ఒంటెద్దు పోకడ్లు అవలంబించారని, అలాంటి నేతకు మరోసారి బాధ్యతలు అప్పగించవద్దని అధిష్టానం వద్ద కొంతమంది నేతలు మొరపెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎర్రగొండపాలెంలో విజయంపై టీడీపీ ఎన్నో ఏళ్లుగా గురిపెట్టింది, కానీ వ్యూహాలు సత్ఫలితాలనివ్వలేదు. దీంతో ఆచితూచి అడుగులేస్తున్నారు చంద్రబాబు. ఈసారి ఎవరిని నియమించినా సదరు నేత తనపై ఉంచిన నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.